హాయ్ స్నేహితులారా, నేను మీ విహాన్ని. ఈ రోజైతే మా అద్విక్ అన్నయ్య నేను కలిసి కొబ్బరికాయ మామిడికాయ రోటి పచ్చడి తయారు చేయడానికి చాలా కష్టపడ్డాము. అదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీకు రెసిపీ చెప్తాను. మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిని రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. అవి నలిగిపోయిన తర్వాత తురుముకున్న కొబ్బరి, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా రుబ్బుకోవాలి. అంతే, మనకి కొబ్బరికాయ మామిడికాయ రోటి పచ్చడి అయితే తయారైపోతుంది. ఇంకా వీడియో లోపల మీకు వివరంగా చెప్తాను. అన్న నేను కలిసి ఎంత కష్టపడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయించామో మా వాళ్ళకి రుచి చూపించడానికి మేమైతే చాలా కష్టపడ్డాం. అన్న నేను కలిసి నా సైకిల్లో బయలుదేరాం కొబ్బరికాయ మామిడికాయ తీసుకురావడానికి. అన్నయ్య అయితే తన శక్తికి మించి ఎంతో కష్టపడి నన్ను సైకిల్ మీద తీసుకెళ్తున్నారు. నా బిస్కెట్ ప్యాకెట్ కింద పడిపోయింది. అన్నయ్య తీసి ఇస్తున్నారు నాకు, మళ్ళీ పడిపోయింది. అన్న చాలా మంచివాడు ఫ్రెండ్స్, మళ్ళీ తీసి ఇచ్చారు నాకు. ఇక్కడ బండి ఎందుకు ఆపావంటే కరివేపాకు తీసుకొస్తాను తమ్ముడు కూర్చో అని చెప్పి కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళారు అమ్మాయి. అయితే మంచి కరివేపాకు తీసుకొచ్చి మా వెనక సీట్లో అయితే పెట్టారు. పద తమ్ముడు వెళ్ళి కొబ్బరికాయ కూడా తీసుకొచ్చుకున్నామని నన్ను మళ్ళీ తీసుకెళ్తారు. ఇదిగోండి కొబ్బరికాయ తీసుకెళ్లి మా పిన్నికి ఇచ్చి వలమంటున్నారు అన్న. పిన్ని అయితే కొబ్బరికాయలు ఒలిచింది. అన్న అయితే చాలా కష్టపడ్డాడు ఈరోజు. పాపం కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి పిన్నికి ఇచ్చారు. అవి ఒలిచాక తీసుకెళ్లి మళ్ళీ మా సైకిల్లో పెట్టారు. అన్నయ్య 2 కొబ్బరికాయలు తీసుకుని గట్టు పైకి ఎక్కుతున్నారు. 2 కాయలతో ఎక్కలేకపోయారు. 2 కాయలు తీసుకొచ్చి ఒకేసారి మా సైకిల్లో పెట్టడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఒక్కొక్క కాయ తీసుకొచ్చి ఈ సైకిల్ లో ఎవర్రా ఇది పెట్టింది అని చెప్పి తీసేశారు. అన్నీ కరివేపాకు వేశారు, మర్చిపోయినట్టున్నారు. కొబ్బరికాయలు అయితే వేశారు కరివేపాకు తీసేసి. ఇంకో కొబ్బరికాయ కూడా కష్టపడి తీసుకొచ్చి మా సైకిల్ లో అయితే పెట్టేశారు. కొబ్బరికాయలు అయితే వచ్చేసాయి కదా, నేను వెళ్ళి మామిడికాయ కోసుకొస్తానని వెళ్తున్నారు. అన్న పడిపోయినా సరే పట్టించుకోలేదు అసలు. మళ్ళీ లేచి మామిడికాయ కోయడానికి అయితే వెళ్తున్నారు. అన్న మామిడికాయ కోసుకొచ్చారు. మామిడికాయ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నా చేతిలోంచి జారిపోయిందని ఉండు తమ్ముడు వెనకాల మన సీట్లో వేసేస్తానని చెప్పి మామిడికాయలు 2 మా సీట్లో మా సైకిల్ బుట్లో వేసేశారు. మళ్ళీ ఇన్నాడు తమ్ముడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం పచ్చడి చేయడానికి, చాలా ఇప్పటికే లేట్ అయిపోయిందని చాలా హడావిడిగా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అన్నకి చాలా ఆకలిస్తుందంట. చాలా త్వరగా నన్ను అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు అన్నయ్య. ఎవరు ముట్టుకోవద్దంట సైకిల్ ని. ఎంత కష్టపడి అన్నయ్య అయితే నా సైకిల్ తోస్తున్నారు.
చూస్తున్నారు మామిడికాయల్ని కొబ్బరికాయల్ని. అన్న హాయ్ చెప్తున్నారు మనకి. కష్టపడి నన్ను ఇంటికి చేర్చారు. ఈ రోజు పచ్చడి రుచి 2 ఇంతలు అయ్యింది. ఎందుకంటే అన్న చాలా కష్టపడి ఇవన్నీ సమకూర్చారు సరుకులన్నీ పచ్చడి చేయడానికి. అయితే అమ్మ ఇంటికి వచ్చేసాను, తమ్ముడిని పైకి తీసుకుపదా అని చెప్పి పిలుస్తున్నాడు అన్న. నాన్నమ్మ అయితే మమ్మల్ని ఇద్దరిని సురక్షితంగా పైకి చేర్చింది. ఇదిగో నాన్నమ్మ కాయలు తీసుకొచ్చానని చెప్పి అన్నయ్య కాయలన్నీ తీసి పళ్ళల్లో వేస్తున్నాడు. పచ్చడి చేయండి ఇదిగోండి అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచారు అన్నయ్య. తమ్ముడు కూడా చూస్తున్నారు కాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి చేయడానికి అయితే ముందుగా ఒక బౌల్లో మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని బాగా దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేగిపోయాయి. తర్వాత మనం కొబ్బరికాయ తయారు చేసుకుందాం. కొబ్బరికాయ కొట్టి ముక్కలుగా చేసుకుని దాంట్లోంచి తురుము తీసుకుని రెడీగా ఉంచుకోండి. మామిడికాయ కూడా అలాగే తురుముకొని రెడీ చేసి ఉంచుకోండి. ఇదిగోండి పచ్చడి అయితే అన్నదమ్ములు ఇద్దరు కలిసి రుబ్బుతారంట. ముందు రోల్ దగ్గర సిద్ధంగా కూర్చున్నారు. మీరిద్దరు వద్దు అని చెప్పి వాళ్ళ తాతమ్మ అయితే రుబ్బటం మొదలు పెట్టారు. తాతమ్మ సరిగ్గా పచ్చడి రుబ్బు అని దగ్గరుండి రుబ్బిస్తున్నాడు అన్నయ్య పచ్చడిని. ఈ పచ్చడి చేసుకోవడం చాలా సులువు. ఇందులో అల్లం వేయడం వల్ల మంచి వాసన వచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి రుబ్బుతున్నప్పుడైతే. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, మామిడికాయలు అన్ని పచ్చి చేసి దాన్ని తాలింపు పెట్టుకుని చేసుకుంటారు. అలా కాకుండా ఇలా అన్ని వేయించుకుని చేసుకుంటే ఇంకా బాగుంది రుచి. అయితే మేమైతే దీన్ని విడిగా తాలింపు ఏమి వేయలేదు. అవి ఇందాక వేయించాం కదా, పచ్చడంతా రుబ్బేశాక ఆ బౌల్లోనే పచ్చడంతా వేసుకుని ఉంచుకుని ఆ బౌల్లోనే పచ్చడంతా వేసి ఒకసారి కలిపేసి తీసేసుకున్నాం అంతే. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. మా అన్నయ్య నాన్నమ్మ కలిసి జింతాత ఆట ఆడుతున్నారు. అన్నయ్య ఆడుతుంటే తమ్ముడు నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. మా తాతమ్మ అయితే ఎంతో కష్టపడి రుబ్బింది పచ్చడిని. ఫ్రెండ్స్ పచ్చడి అయితే తయారైపోయింది. మీకు చెప్పాను కదా, ఆ మూగుడులోనే వేసి ఒకసారి కలుపుకున్నాము. పప్పులన్నీ ఇందులో కూడా వచ్చేసాయి. రుచి అయితే చాలా బాగుంది. తాతమ్మ అయితే అమ్మమ్మ అన్నం వేస్తుంటే కలుపుతున్నారు. రోట్లోనే అన్నం కలిపి మాకు అందరికి ముద్దలు పెడతాను రండి అని చెప్పి పిలుస్తున్నారు. ముందుగా మా చిన్న నాన్నమ్మ అయితే రుచి చూస్తుంది పచ్చడి.
చెప్తున్నారు చిన్న నాన్నమ్మ అయితే. తర్వాత మా తాతమ్మ అయితే పిన్నికి పెట్టారు పచ్చడి. పిన్ని రుచి చూసి చాలా బాగుందని చెప్తున్నారు. తర్వాత మా అమ్మమ్మకి పెట్టారు. అమ్మమ్మ కూడా చాలా బాగుందని చెప్తున్నారు పచ్చడి. తర్వాత మా నాన్నమ్మకి పెట్టారు పచ్చడి. మా నాన్నమ్మ కూడా రుచి చూసారు, చాలా బాగుంది అంటున్నారు. తర్వాత నేను మా అమ్మకు పెట్టారు. అమ్మ కూడా రుచి చూసి పచ్చడి చాలా బాగుందని చెప్తుంది. తర్వాత ఎంతో కష్టపడి రుబ్బిన తాతమ్మ రుచి చూసారు, పచ్చడి చాలా బాగుందని చెప్తున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.